వెల్కమ్ టు షాడో న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. పంజాబ్లోని ఆదంపూర్ ఎయిర్ బేస్ లో జవాన్లను ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం. ఉగ్రవాదాన్ని పూర్తిగా నిర్మూలిస్తామని భారత సైన్యం ప్రతినబూనిందని వెల్లడి. భారత్ మాతాకి జై నినాదం శత్రువులను వణికిస్తోందని వ్యాఖ్య. ట్రంప్ కశ్మీర్ ఆఫర్ చాలా డేంజర్. కేంద్రాన్ని హెచ్చరించిన కాంగ్రెస్. కశ్మీర్పై ట్రంప్ జోక్యం, కేంద్రంపై గెహ్లాట్ ఫైర్. సిమ్లా ఒప్పందానికి విరుద్ధంగా ట్రంప్ జోక్యంపై కేంద్రంపై విమర్శలు. సైనిక చర్యలకు రాజకీయ లబ్ధికి వాడుకోవద్దని పరోక్ష విమర్శ. వీర జవాన్ మురళీ నాయక్ కుటుంబాన్ని పరామర్శించిన జగన్. మురళీ నాయక్ చేసిన త్యాగానికి దేశం రుణపడి ఉంటుందన్న జగన్. వైసీపీ తరపున వీర జవాన్ కుటుంబానికి 25 లక్షలు ఇస్తానని వెల్లడి. మురళీ నాయక్ కుటుంబానికి తమ పార్టీ అండగా ఉంటుందన్న వైసీపీ అధినేత. AP1 ప్రాంగణంలో 0.37 ఎకరాల్లో ఆక్రమణను గుర్తించిన అధికారులు. అందులో 2 ప్రార్థనా మందిరాలు ఉన్నట్లు వెల్లడి. వాటిని తొలగించాల్సి వస్తుందని సీఎం దృష్టికి తీసుకెళ్లిన అధికారులు. ప్రార్థనా మందిరాల తొలగింపుపై సంయమనం పాటించాలని చంద్రబాబు సూచన. వల్లభనేని వంశీకి విజయవాడ ICST కోర్టు బెయిల్ మంజూరు. సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో అరెస్ట్ అయిన వైసీపీ నేత. గత 2 నెలలుగా రిమాండ్లో ఉన్న వంశీ ఆరోగ్య పరిస్థితులు దృష్టిలో ఉంచుకుని కోర్టు నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. రాష్ట్రానికి వచ్చేందుకు 91 పెద్ద కంపెనీలు సిద్ధంగా ఉన్నాయన్న మంత్రి నారా లోకేష్. పరిశ్రమలకు రెడ్ కార్పెట్, ప్రతి సంస్థకు ఒక నోడల్ అధికారి. నారా లోకేష్ వినూత్న నిర్ణయం. వచ్చే 5 ఏళ్లలో IT, ఎలక్ట్రానిక్స్ రంగాల్లో 5 లక్షల ఉద్యోగాలు. రాష్ట్ర పారిశ్రామిక ప్రగతికి ఊతమిచ్చేందుకు ఏపీ ప్రభుత్వం సన్నద్ధం. ఇక వార్త వివరాల్లోకి వెళ్తే, ఆపరేషన్ సింధూర్ ద్వారా పాకిస్తాన్ చేసిన ప్రతి దాడికి భారత్ గట్టి ప్రతి ఉత్తరం ఇచ్చేదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. పంజాబ్లోని ఆదంపూర్ ఎయిర్ బేస్ ను సందర్శించిన సందర్భంగా ఆయన మాట్లాడారు. మా చెల్లెళ్ల సింధూరం తుడిచిన ఉగ్రవాదులను వాళ్ళ ఇంట్లోకి దూరి చంపామని ప్రధాని మోదీ ఘాటుగా తెలిపారు. పాక్ ఆర్మీకి కూడా ఇంట్లోకి దూకి చంపుతామని స్పష్టం చేశామని గుర్తు చేశారు. పాక్ ప్రయోగించిన ఎయిర్ క్రాఫ్ట్లు, మిసైళ్లను భారత్ శక్తివంతంగా తిప్పికొట్టిందని తెలిపారు. మళ్లీ ఉగ్రదాడి చేస్తే మరింత గట్టిగా బదులిస్తామని హెచ్చరించారు. భారత డ్రోన్లు, మిసైళ్ల జ్ఞాపకంతో పాక్ రాత్రుల్లో నిద్రలేని పరిస్థితి ఎదుర్కొందని ప్రధాని అన్నారు. जब भारत के सैनिक मां भारती की जय बोलते हैं तो दुश्मन के कलेजे कांप जाते हैं. जब हमारे ड्रोन दुश्मन के किले की दीवारों को ढहा देते हैं, जब हमारी मिसाइलें सनसनाती हुई निशाने पर पहुंचती हैं तो दुश्मन को सुनाई देता है भारत माता. जब हम सूरज उगा देते हैं तो दुश्मन को दिखाई देता है भारत माता की जय. जब हमारी फौजें न्यूक्लियर ब्लैकमेल की धमकी की हवा निकाल देती है तो आकाश से पाताल तक एक ही बात गूंजती है, भारत माता की जय. साथियों, वाकई आप सभी ने कोटि कोटि भारतीयों का सीधा चौड़ा कर दिया है. हर भारतीय का माथा गर्व से ऊंचा कर दिया है. आपने इतिहास रच दिया है. और मैं आज सुबह सुबह आपके बीच आया हूं आपके दर्शन करने के लिए. जब वीरों के पैर धरती पर पड़ते हैं तो धरती धन्य हो जाती है. जब वीरों के दर्शन का अवसर मिलता है तो जीवन धन्य हो जाता है. और इसलिए मैं आज सुबह सुबह ही आपके दर्शन करने के लिए यहां पहुंचा. आज से अनेक दशक बाद भी जब भारत के इस पराक्रम की चर्चा होगी तो उसके
सबसे प्रमुख अध्याय आप और आपके साथी होंगे। आप सभी वर्तमान के साथ ही देश की आने वाली पीढ़ियों की और उनके लिए भी नई प्रेरणा बन गए हैं। मैं वीरों की इस धरती से आज एयरफोर्स, नेवी और आर्मी के सभी जाबाजों ఆపరేషన్ సింధూర్ సందర్భంగా ప్రకటించిన ఆకస్మిక కాల్పుల విరమణ ఒప్పందం కాశ్మీర్ సమస్య పరిష్కారానికి సాయం చేస్తానన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రతిపాదనపై కాంగ్రెస్ సీనియర్ నేత రాజస్థాన్ మాజీ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఈ పరిణామాలు ప్రమాదకరమని ఆయన అభివర్ణించారు. ఈ విషయంలో భారత ప్రభుత్వం ఎందుకు ట్రంప్ జోక్యానికి అనుమతిస్తుందో స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. నేడు మీడియా సమావేశంలో మాట్లాడిన గెహ్లాట్ భారత్ పాకిస్తాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదరడంలో తాను కీలక పాత్ర పోషించానంటూ ట్రంప్ చేసిన వ్యాఖ్యలపై ప్రధాని నరేంద్ర మోదీ విదేశాంగ మంత్రిత్వ శాఖ వివరణ ఇవ్వాలని కోరారు. ట్రంప్ చేసిన ట్వీట్ల గురించి ప్రధాని మోదీ మాట్లాడకపోవడంపై నాకు అభ్యంతరం ఉంది అని గెహ్లాట్ అన్నారు. बातें बहुत अच्छी कही उन्होंने, कुछ वादे भी किए हैं फ्यूचर के लिए कि फ्यूचर में क्या पॉलिसी रहेगी देश की, आतंकवाद को लेके भी, एटॉमिक एनर्जी को या एटॉमिक बम को लेके भी, सब बातें उन्होंने कही, अच्छी बात है। पर जो पूरा देश इंतज़ार कर रहा था कि जो अचानक सीज फायर हुआ उसको देश पूरा समझ नहीं पा रहा है, कोई नहीं समझ पा रहे हैं। ऐसा कभी होता नहीं है कि वो भी गुप्त तरीके से सीक्रेट रख के कैसे हो सकता है। पब्लिक डोमेन में बात आती है कि हम चर्चा कर रहे हैं युद्ध कैसे रुके, हम भी नहीं चाहते युद्ध करना, क्योंकि सबसे अच्छा काम सेना ने ये किया, जिनको हम सब सलाम करते हैं। उन्होंने जो है पहले दिन ही जो अटैक किया उसमें ना सिविलियन कोई जगह पर और ना कोई पाकिस्तान के सैनिक अड्डों पे भी नहीं किया, जबकि दुश्मन देश है वो अटैक कर सकते थे। सिर्फ और सिर्फ 9 जगह चुन करके उन्होंने अटैक किया जो आतंकवाद के अड्डे थे। तो पूरी दुनिया में इसकी तारीफ हुई और जो कुछ सेना कर रही थी सब अप्रिशिएट कर रहे थे। पहलगाम में जो घटना हुई तो जो लोग 26 परिवारों के अलावा भी देश के हर परिवार के अंदर दुख का आभास हो रहा था और वो सोच नहीं पा रहे कि इसका क्या सब क्या काम लें, संवेदना के लिए भी। ऐसे माहौल में देश चल रहा था, अटैक किया गया, बताया गया 100 लोग आतंकवादी मारे गए, सब कुछ ठीक चल रहा था, सब कुछ ठीक चल रहा था। और हमारा तो इतिहास रहा है, आज़ादी के बाद से ही हिंदुस्तान की फौजों ने कमाल ही किया है। गोवा से बात शुरू करें अपन, गोवा में तो 61 में शायद उसको हमने छुड़ा लिया पुर्तगालियों से, उस पर भी युद्ध हुआ था। बचपन मुझे याद है जब मैं खुद स्कूल में पढ़ता था तब की बात है। 74 में सिक्किम को छुड़ा लिया। अमेरिका का दबाव हिंदुस्तान पे हर वक्त रहा है, चाहे गोवा हो चाहे वो सिक्किम हो। उसके बाद बांग्लादेश का तो 71 का। దేశ రాజధాని ఢిల్లీలోని ఏపీ భవన్ ప్రాంగణంలో ఆక్రమణల తొలగింపు అంశంపై అధికారులతో ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడారు. 0.37 ఎకరాల్లో ఆక్రమణలు గుర్తించిన అధికారులు అందులో 2 ప్రార్థనా మందిరాలు ఉన్నాయని తెలిపారు. వాటిని తొలగించాల్సి ఉందని సీఎం దృష్టికి తీసుకెళ్లారు. అయితే ప్రార్థనా మందిరాల తొలగింపుపై సంయమనం పాటించాలని అధికారులకు చంద్రబాబు సూచించారు. ఇది ప్రజల మనోభావాలు దెబ్బతినే అంశం కనుక ఆలోచించి నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందన్నారు. ఈ విషయంలో ఎలాంటి తొందరపాటు చర్యలు తీసుకోవద్దని అధికారులతో చెప్పారు. ముఖ్యమంత్రి సూచన మేరకు ఆక్రమణల తొలగింపు ప్రక్రియను అధికారులు నిలిపివేశారు. జవాన్ మురళీ నాయక్ దుర్మరణంపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వారి కుటుంబాన్ని వ్యక్తిగతంగా పరామర్శించారు.
బాధిత కుటుంబానికి వైసీపీ తరపున 25 లక్షల ఆర్థిక సాయం ప్రకటించారు. కుటుంబ సభ్యులతో సమావేశమైన జగన్ వారి బాధను పంచుకున్నారు. ఆపదలో ఉన్న వారికి అండగా ఉండటం వైసీపీ బాధ్యతగా పేర్కొన్నారు. రజవాన్ మురళీ నాయక్ కుటుంబానికి అన్ని విధాలుగా తోడుగా ఉంటామని హామీ ఇచ్చారు. రాజకీయ పరిపక్షాలను దాటి మానవీయ దృక్కోణంలో స్పందించిన జగన్ నిర్ణయంపై ప్రజలు ప్రశంసలు పొందుతోంది. కుటుంబానికి తక్షణ సహాయం అందేలా ఏర్పాట్లు చేయాలని పార్టీ నేతలకు సూచించారు. ఎందుకంటే భలే అభిమానం సార్, అన్న అన్న అనుకుంటూ ఉంటుంది. కోల్పోయాడు. అలాంటి మురళిని తాడమైతే వెనక్కి తాలేము, కానీ మురళి చేసిన త్యాగానికైతే మాత్రం ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరం కూడా మురళికి ఇప్పటికీ కూడా రుణపడే ఉంటాం. రాష్ట్ర ప్రభుత్వం మొట్టమొదటిసారిగా ఏ జవాన్ చనిపోయినా కూడా ఆ జవాన్లకు ఇటువంటి ఘటనలో ఏదైనా కానీ ప్రాణాలు కోల్పోతే, దేశం కోసం పోరాటం చేస్తూ ప్రాణాలు కోల్పోతే 50 లక్షల రూపాయలు ఇచ్చే సాంప్రదాయం మొదలుపెట్టింది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో మొదలుపెట్టినందుకు చాలా సంతోషపడతా ఉన్నాం. ఆ సాంప్రదాయాన్ని కొనసాగిస్తూ ఇప్పటి ప్రభుత్వం కూడా 50 లక్షల రూపాయలు మురళి కుటుంబానికి ఇవ్వడానికి ముందుకొచ్చినందుకు ఈ ప్రభుత్వానికి కూడా కృతజ్ఞతలే. పార్టీ తరపు నుంచి అన్ని రకాలుగా మురళికి అండగా తోడుగా ఉంటాం. పార్టీ తరపు నుంచి ఒక 25 లక్షల రూపాయలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి అండగా ఉంటూ ఆ కుటుంబానికి తోడుగా ఉండే కార్యక్రమం చేస్తాం. మనిషిని తాలేకపోయినా కూడా తాను చేసిన త్యాగానికి అందరం కూడా అండగా తోడుగా ఉండే కార్యక్రమం అయితే ఖచ్చితంగా జరుగుతుంది. ఇలా కుటుంబానికి మంచి జరగాలని, చనిపోయిన మురళికి తన ఆత్మకు శాంతి కలగాలని దేవుణ్ణి మనసారా కూడా కోరుకుంటాను. ధాన్యపు రాసులు గాలికి ఎగిరిపోతున్న సీఎం రేవంత్ రెడ్డి అందాల రాసుల చుట్టూ తిరుగుతున్నారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. అందాల పోటీల కోసం ప్రత్యేక సమీక్షలు నిర్వహిస్తూ అందాల బాబలకు కుక్కలు కనిపించొద్దని చెప్పి వాటిని చంపిస్తున్నాడని తీవ్రంగా ఎత్తి చూపారు. అయితే రైతుల కష్టాలపై మాత్రం ఒక్క సమీక్ష కూడా చేయకపోవడం దారుణమన్నారు. వేలాది పోలీసులతో అందాల భద్రత చూసే ప్రభుత్వం అన్నం పండించే రైతన్నల బాధల్ని పట్టించుకోవడం లేదని ఆరోపించారు. చివరగా పాకిస్తాన్ అప్పు దొరుకుతుంది, కానీ రేవంత్ ను నమ్మి ఎవరూ అప్పు ఇవ్వలేరంటూ హరీష్ రావు ఘాటు వ్యాఖ్యలు చేశారు. అన్నం పెట్టే రైతన్న కోసం ఆల పోటీలకు ఇబ్బంది కలగకుండా కుక్కల్ని చంపుతున్నారు, లేకపోతే డబ్బలు ఎత్తేస్తున్నారు, స్ట్రీట్ వెండర్స్ దుకాన్లు తీసేస్తున్నారు, చాలా కష్టపడుతున్నారు, పర్వాలేదు. కానీ దేశానికి అన్నం పెట్టే రైతన్న కోసం, 6 కాలం కష్టపడి పంట పండించే రైతన్న కోసం రివ్యూ చేయడానికో, రైతుల కష్టాలు తీర్చడానికో ఈ ముఖ్యమంత్రి గారికి, ఈ ప్రభుత్వానికి కనీసం సమయం లేకపోవడం అనేది చాలా దురదృష్టకరం. అంటే ఈ ప్రభుత్వం రైతుల పట్ల ఏ పాటి చిత్తశుద్ధి ఉందో ఈరోజు మనకు స్పష్టంగా అర్థమవుతూ ఉంది. ధాన్యపు రాశులను గాలికి వదిలేసి అందాల పోటీలతో అందాల రాశుల చుట్టూ ఈ ముఖ్యమంత్రి గారు, ఈ ప్రభుత్వం అంతా కూడా తిరుగుతూ ఉంది. ధాన్యపు రాశుల చుట్టూ తిరుగుతలేరు, అందాల రాశుల చుట్టూ తిరుగుతూ ఉంది ఈ ముఖ్యమంత్రి, ఈ ప్రభుత్వం. మీ ప్రాధాన్యత ఏంది అని అడుగుతా ఉన్నా. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 18 నెలల నుంచి కూడా రైతులను అరిగోసబెడతా ఉన్నారు. ధాన్యం కొనుగోలులో ఈ ప్రభుత్వ వైఫల్యం కొట్టొచ్చినట్టు కనబడతా ఉంది.
ఈ సంవత్సరం ఏం చెప్పారు? 70 లక్షల మెట్రిక్ టన్నుల వడ్లు యాసంగి పంటలో కొంటామన్నారు. ఇవాళటికి 40 లక్షల మెట్రిక్ టన్నులు దాటలేదు. రైతులకు దాదాపు 4,000 కోట్ల రూపాయలు బకాయి పడ్డది ప్రభుత్వం. అంటే కొన్నటువంటి వడ్లకు 48 గంటల్లోనే డబ్బులు ఇస్తామని ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ప్రగల్భాలు అయితే బాగా బలుకుతూ ఉన్నారు. 48 గంటలు కాదు కదా, 10 రోజులైనా కూడా ప్రభుత్వం కొన్న ధాన్యానికి రైతులకు డబ్బులు పడడం లేదు. బోనస్ అయితే దిక్కే లేదు. యాసంగి పంటలో 512 కోట్ల రూపాయలు ప్రభుత్వం బోనస్ కింద రైతులకు చెల్లించాల్సి ఉంది. 512 కోట్ల రూపాయలు కాదు కదా, 5 పైసలు కూడా బోనస్ కింద ఈ ప్రభుత్వం ఇప్పటిదాకా రైతులకు విడుదల చేయలేదు. కొన్నటువంటి ధాన్యానికి కూడా 4,000 కోట్ల రూపాయలు బకాయిలు పడ్డది. మంత్రి గారేమో 48 గంటలు అంటాడు. 10 రోజులైనా ధాన్యానికి డబ్బులు రానటువంటి పరిస్థితి ఉంది. అమ్ముకోవడానికి తిప్పలే, అమ్మిన తర్వాత డబ్బులు రావడానికి కూడా రైతులు ఆ కార్యాలయాల చుట్టూ తిరుగుతూ తిప్పలు పడుతున్న పరిస్థితి ఉంది. కొనుగోలు కేంద్రాలకు వచ్చి కొనుగోలు కేంద్రాల్లో రోజుల తరబడి ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి. ఇవాళ ఒక 4 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రోజుల తరబడి పెండింగ్లో ఉంది. కొన్నటువంటి ధాన్యం 1 లక్ష మెట్రిక్ టన్నులు మిల్లులకు పంపడానికి లారీలు లేక, మిల్లులు దించుకోక 1 లక్ష మెట్రిక్ టన్నులు మధ్యలో మిగిలిపోయింది. అంటే ఎంత ఉదాసీనంగా ఈ ప్రభుత్వం ఉంది, రైతుల పట్ల ఎంత నిర్లక్ష్యంగా ఈ ప్రభుత్వం వ్యవహరిస్తుందనడానికి ఇది స్పష్టమైనటువంటి ఉదాహరణ. అంటే పెట్టుబడి సాయం అందించడంలో జాప్యం. మీకు తెలుసు, వానకాలం రైతు బంధు అయితే గొట్టిండ్రు. యాసంగి రైతు బంధు ఇవాళటికి 3 ఎకరాలకు కూడా వేయలేదు. ఇవాళ గౌరవనీయులైన ఉప ముఖ్యమంత్రి గారు చాలా గొప్పగా చెప్పేసిండు. ఏమంటుండు? మేము పెట్టుబడి సాయం కోసం బడ్జెట్లో 18,000 కోట్లు పెట్టినాం, ఏడాదంతా ఇస్తాం, మెల్లగా ఇస్తాం, ఏడాదంతా ఇస్తారట. ఎప్పుడు పెట్టుబడి సాయం అంటే ఎప్పుడు ఇవ్వాలి? పంటకు పెట్టుబడి సహాయం, విత్తనాలు కొనుక్కోవడానికో నాట్లు పడడానికంటే ముందు ఇవ్వాలి. కోతలైపోయినా యాసంగి పెట్టుబడి సాయం ఇవ్వలేదు ఉప ముఖ్యమంత్రి గారు. ఇలా ఖమ్మంలో చెప్తున్నాడు ఆయన గారు, మెల్లగా ఇస్తారట. మీరు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ఏం పెట్టారు? కేసీఆర్ 10,000 ఇచ్చిండు, మేము 15,000 ఇస్తాం. ఆ 15,000 కూడా పంట సీజన్ ప్రారంభం కాకముందే రైతుల ఖాతాల్లో వేస్తామన్నాడు. ఇప్పుడు పంట సీజన్ ప్రారంభం కాదు, పంట సీజన్ అయిపోయింది, అయినా కూడా ఇంకా ఖాతాల్లో డబ్బులు పడలే. ఓడదాటదాకా ఓడమల్లప్ప, ఓడదాటినాక బోడమల్లప్ప. ఇది ఇంకా అసెంబ్లీ బడ్జెట్ స్పీచ్లో చెప్పింది ఈ డైలాగ్ బట్టి విక్రమార్క గారు. ఇది నీకే వర్తిస్తుంది విక్రమార్క గారు. మొన్నటి బడ్జెట్ సమావేశాల్లో బడ్జెట్ స్పీచ్లో ఈ కథ చెప్పిండు. ఓడదాటినాక ఓడమల్లప్ప అంటే బోడదాటినాక బోడమల్లప్ప అని, ఓడదాటినాక బోడమల్లప్ప అని కథ చెప్పిండు. ఇది ఎవరికి వర్తిస్తుంది బట్టి గారు? నీకే వర్తిస్తుంది. నీ మేనిఫెస్టో తీసి చూసుకో. పంట పెట్టుబడి సాయం రైతులకు అందించడంలో జాప్యం, కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం కొనుగోలు చేయడంలో జాప్యం, కొన్న ధాన్యాన్ని మిల్లులకు తరలించడంలో జాప్యం. రాష్ట్ర పారిశ్రామిక ప్రగతికి ఊతమిచ్చేందుకు ఏపీ ప్రభుత్వం నడుం బిగించింది. నూతన పరిశ్రమ స్థాపనకు ముందుకొస్తున్న సంస్థలకు సత్వర అనుమతులు, పూర్తిస్థాయి సహకారం అందించాలని రాష్ట్ర ఐటీ ఎలక్ట్రానిక్స్ మంత్రి నారా లోకేష్ అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో 91,839 కోట్ల పెట్టుబడితో 1,41,407 ఉద్యోగాలను కల్పించేందుకు సుమారు 91 దిగ్గజ సంస్థలు సిద్ధంగా ఉన్నాయని వెల్లడించారు. ఈ కంపెనీలకు అవసరమైన చేయూత అందించడంపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఉండవల్లిలోని తన నివాసంలో ఐటీ ఎలక్ట్రానిక్స్ ఆర్టీజీఎస్ శాఖల ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించాల్సిన మంత్రి లోకేష్ రాష్ట్రంలో యూనిట్లు ఏర్పాటు చేయడానికి ఆసక్తి చూపుతున్న ప్రతి పెద్ద కంపెనీకి ఒక నోడల్ ఆఫీసర్ను నియమించాలని స్పష్టం చేశారు. దీనివల్ల అనుమతుల ప్రక్రియ వేగవంతమై సంస్థలు త్వరితగతిన కార్యకలాపాలు ప్రారంభించేందుకు వీలవుతుందని తెలిపారు. రాబోయే 5 ఏళ్లలో ఐటీ ఎలక్ట్రానిక్స్ రంగాల్లో 5 లక్షల ఉద్యోగాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని పునరుద్ఘాటించారు. విశాఖపట్నం నగరాన్ని అత్యాధునిక ఐటీ హబ్గా తీర్చిదిద్దేందుకు సమగ్ర ప్రణాళికలు సిద్ధం చేయాలని, ఐటీ కంపెనీలకు చెల్లించాల్సిన ప్రోత్సాహకాల బకాయిలను తక్షణమే విడుదల చేయాలని, రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ పనులను వేగవంతం చేయాలని ఆదేశించారు.
రైతు భరోసా పథకం అమలులో ప్రభుత్వం పూర్తి స్థాయిలో కట్టుబడి ఉందని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ప్రకటించారు. ఈ సంవత్సరం అంతా రైతులు మేలు కోసం 18,000 కోట్లను ఖర్చు చేస్తామని స్పష్టం చేశారు. పంటల పెట్టుబడులు, బీమా, ఇతర అవసరాల కోసం రైతులకు సకాలంలో నిధులు అందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని తెలిపారు. గత పాలకుల అవహేళనకు భిన్నంగా కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను భవిష్యత్ పునాదిగా చూస్తోందని అన్నారు. రైతు సమస్యలు పరిష్కరించేందుకు క్షేత్రస్థాయిలో అధికారుల్ని సమన్వయం చేస్తామన్నారు. పంటల కొనుగోలుపై కూడా సమగ్ర విధానం రూపొందించామని బట్టి పేర్కొన్నారు. భారత సైన్యం శక్తివంతంగా నిలవాలని, దేశ భద్రత మరింత బలపడాలని కోరుతూ జనసేన పార్టీ తరపున విజయవాడ ఇంద్రకీలాద్రి శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రి నాదెండ్ల మనోహర్, జనసేన నేతలు పాల్గొన్నారు. దేశ రక్షణ కోసం ప్రాణాలను అర్పిస్తున్న భారత సైనికులకు శక్తి, ధైర్యం ప్రసాదించాలని దేవిని ప్రార్థించారు. ప్రస్తుతం భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు పెరిగిన నేపథ్యంలో ఈ పూజలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. జనసేన నేతల భక్తి శ్రద్ధలతో జరిగిన ఈ కార్యక్రమం భక్తుల్లో ఆరాధనా భావం నింపేది, సైన్యానికి అండగా ఉంటామని జనసేన సందేశం ఇచ్చింది. అందరూ కూడా నిలబడాలని ప్రతి ఒక్కరూ ఒక బాధ్యతతో దేశ భావం, దేశభక్తి అనేది కలగాలనే ఆలోచనతో జనసేన పార్టీలో ఉన్న శ్రేణులందరినీ కూడా జూబ్లీ హిల్స్లోని అధికారిక నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని నూతన సమాచార కమిషనర్లకు పివి శ్రీనివాసరావు, బోరెడ్డి అయోధ్యరెడ్డి, దేశాయ భూపాల్, మొహిసినా, పర్వీన్ కుటుంబ సభ్యులు మర్యాదపూర్వకంగా కలిశారు. నియామకాంతర శుభాకాంక్షలు తెలిపిన కమిషనర్లు ప్రభుత్వ పరిపాలనలో పారదర్శకత పెంపునకు తమ వంతు పాత్రను సత్ఫలితంగా వినియోగించుకుంటామని తెలిపారు. సీఎం రేవంత్ కూడా కమిషనర్లకు శుభాకాంక్షలు తెలుపుతూ ప్రజల హక్కుల పరిరక్షణలో సమాచార హక్కు చట్టం కీలకమని అన్నారు. మర్యాదపూర్వకంగా సాగిన ఈ భేటీ రాజకీయ పాలనా వర్గాల్లో విశేష ఆసక్తి రేపింది. కొత్త కమిషనర్లకు ప్రభుత్వం సంపూర్ణ సహకారం అందిస్తుందని సీఎం హామీ ఇచ్చారు. ఖమ్మం జిల్లాలోని 3 మంత్రుల పనితీరుపై బీజేపీ ఎంపీ బుర్ర రఘునందన్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఒకరికి నడవడం రాదు, మరొకరికి మాట్లాడడం రాదు, ఇంకొకరికి చూసింది చదవడం రాదు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను బీజేపీ బీఫామ్తో ఖమ్మం నుంచి పోటీ చేస్తే ఖచ్చితంగా ఎమ్మెల్యేగా గెలుస్తానన్న ధీమా వ్యక్తం చేశారు. జిల్లా ప్రజలు ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వ ధోరణిని సహించలేకపోతున్నారని, ప్రజల్లో తనపై విశ్వాసం ఉందని స్పష్టం చేశారు. మంత్రుల పనితీరుపై ప్రజలు అసంతృప్తిగా ఉన్నారని, త్వరలో ఖమ్మం రాజకీయాల్లో గేమ్ చేంజ్ జరిగే అవకాశం ఉందని సూచన ఇచ్చారు. నరేంద్ర మోడీ గారు పిలిచి రఘు నువ్వు ఖమ్మం ఎంపీతో ఖమ్మం ఎమ్మెల్యేతో పోటీ చేయమని చెప్తే 100% ఖమ్మంలో భారతీయ ఆట ఆడుకొని ఈ ఖమ్మం జిల్లా రూపురేఖలు మార్చుతుంది. ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరు జిల్లా కేంద్రంలో పోలీసులు భారీగా గంజాయి పట్టుకున్నారు. 60,000 విలువైన 6 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకుని 2 వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. మాదక ద్రవ్యాల అక్రమ రవాణాపై పోలీసులు స్పష్టమైన నిఘా పెట్టడంతో ఈ దాడి సఫలమైంది. అరెస్టు చేసిన వ్యక్తుల నుంచి కీలక సమాచారం రావచ్చనే అనుమానంతో మరింత విచారణ చేస్తున్నారు. నమస్కారం. ఎస్ఆర్పి శ్రీ మా ఎస్పీ గారి గుంతకల్ శ్రీ రాహుల్ మీనా ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు జిఆర్పి గుంతకల్ జిల్లాలో నన్ను యాక్చువల్ నోడల్ ఆఫీసర్గా ఈ గాంజా అక్రమ నివారణ కోసం గుంతకల్ సబ్ డివిజన్, తిరుపతి సబ్ డివిజన్ మరియు నెల్లూరు సబ్ డివిజన్కి నోడల్ ఆఫీసర్గా నియమించడం జరిగింది. దాంట్లో భాగంగా ఈ రైళ్లలో తనిఖీల్లో భాగంగా మన నెల్లూరు ఐఆర్పి సుధాకర్ ఇన్స్పెక్టర్ గారి ఆధ్వర్యంలో, మళ్ళీ ఆర్పిఎఫ్ ఫోర్సెస్, మళ్ళీ నెల్లూరు ఆర్పిఎస్ఎస్ వారి ఆధ్వర్యంలో ట్రైన్స్ అన్ని రెగ్యులర్గా టీమ్స్ ప్రత్యేక బృందాలుగా లోకల్ పోలీస్ వారి సహాయంతో ప్రత్యేకంగా బృందాలుగా ఏర్పడి చెక్ చేస్తూ జరిగింది.
దాంట్లో భాగంగా 12-13 తేదీ రాత్రి నెల్లూరు కావలిగూడు రైల్వే స్టేషన్లో ఒరిస్సా నుండి మరియు బెంగళూరు నుంచి మరియు ఒరిస్సా నుండి వచ్చే ట్రైన్స్, వైజాగ్ నుంచి కాకినాడ నుంచి వచ్చే ట్రైన్స్, బెంగళూరు వైపు, చెన్నై వైపు, ఇట్లా తిరుపతి వైపు ట్రైన్స్ అన్ని బృందాలుగా ఏర్పడి చెక్ చేస్తూ ఉన్నాము. దాంట్లో భాగంగా నిన్న పూరి తిరుపతి ట్రైన్ నెంబర్ 17479 పూరి తిరుపతి ఎక్స్ప్రెస్లో జనరల్ కోచ్లో చెక్ చేస్తూ ఉండగా 6 కిలోల గంజాయి ప్యాకెట్స్ మొత్తం ఒక ప్యాక్ చేసిన బ్యాగ్స్ సీజ్ చేయడం జరిగింది. దాంట్లో భాగంగా మొహమ్మద్ ఉప్పల్ సన్ ఆఫ్ మొహమ్మద్ అబ్లీ, ఏజ్ 27 years, పదత్ ఏదియకి, వడ్డేకమ్మ, కోడూరు, మల్లాపురం, కేరళ స్టేట్. ఒకతన్ని మళ్ళీ అలాగే సాదిక్ సన్ ఆఫ్ అబూ కచర్, ఏజ్ 25 years, పెజకపల్లి, ములవూరు, ఎర్నాకుళం సిటీ, కేరళ. వీళ్ళిద్దరిని అదుపులో తీసుకొని వాళ్ళ కాడి నుంచి గంజాయి సీజ్ చేయడం జరిగింది. తిరుపతిలో తాతయ్యగుంట గంగమ్మ జాతర అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. ప్రాచీన సాంప్రదాయాల మధ్య ఘనంగా జరిగిన ఈ జాతరలో వేలాదిగా భక్తులు పాల్గొన్నారు. ప్రత్యేక పూజలు, రితువులు, అలంకారాలతో గంగమ్మ తల్లి దర్శనార్థం భక్తులు తరలివచ్చారు. వివిధ వేషధారణలతో భక్తులు తిరుమల వీధుల్లో నడుచుతూ అమ్మవారికి తమ భక్తిని చాటారు. మహిళలు, చిన్నారులు పెద్ద ఎత్తున పాల్గొని సంబరాలను మరింత ప్రత్యేకంగా మార్చారు. తిరుపతి పట్టణం మొత్తానికి జాతర ఉత్సాహాన్ని నింపింది. భద్రత ఏర్పాట్లతో పాటు భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పించినట్లు అధికారులు తెలిపారు. తాతయ్యగుంట గంగమ్మ జాతర తిరుపతిలో ఆధ్యాత్మిక శోభను చాటుతోంది. వచ్చిందంటే చాలు ఈ విధంగా వేషధారణలు వేసుకుంటాము. ఇప్పుడు నేను వేసుకునేది మాతంగ వేషం. నేను మగవాడిని ఆడవేషం వేసుకొచ్చాను. అలాగే ఆడవారు మగ వేషం వేసుకుంటారు. ఈ జాతర ప్రత్యేకత ఇదే. 2 తెలుగు రాష్ట్రాల్లో ఇలాంటి జాతర ఎక్కడా లేదు. మా తిరుపతి గంగమ్మ జాతరలోనే ఇలాంటి వేషాలు కనిపిస్తాయి. అంటే ఈ వేషం వేసుకొని మేము ఆలయానికి వస్తే మమ్మల్ని ఎవరు కూడా హేళనగా చూడరు. ఇదొక మొక్కు. మా తిరుపతి నగర ఆచార వ్యవహారాలను చూపించే జాతర ఇది. అందుకే ఈ జాతరకు మేము మా ఇంట్లో కుటుంబ సభ్యులందరితో కలిసి వస్తాము. ఇలాంటి వేషాలు వేసుకుంటాము. ఇప్పుడు నాకు 43-44 సంవత్సరాలు. నా చిన్నప్పటి నుంచి కూడా ఇదే విధంగా ప్రతి ఏడాది గంగ జాతర రోజు వేషం వేసుకుని ఆ అమ్మవారికి మొక్కులు తీర్చుకుంటూ ఉంటాను. నేను ఒక్కడనే కాదు, తిరుపతి నగరంలో మొత్తం 7 లక్షల మంది పైగా జనం ఉన్నారు. జాతర వచ్చిందంటే మా తిరుపతి ప్రజలందరికీ కూడా ఇదొక పెద్ద పండుగగా చెప్పుకోవాల్సి ఉంటుంది. అన్ని రకాల వేషాలు ఈరోజు వేసుకుంటారు. ఈరోజు ప్రధానమైన జాతర కాబట్టి ఆలయంలో ఏర్పాట్లు కూడా చాలా బాగా చేశారు. కేవలం 20 నిమిషాల నుంచి 30 నిమిషాల లోపలే మాకు అమ్మవారి దర్శన భాగ్యం లభిస్తా ఉంది. వెంకటేశ్వర స్వామి చెల్లెలుగా గంగమ్మ తల్లిని చెప్పుకుంటూ ఉంటారు. కాబట్టి ఆ గంగమ్మ తల్లి ఆశీస్సులు, దీవెనలు అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న వైసీపీ నేత మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి ఎట్టకేలకు విజయవాడ ఎస్సీ/ఎస్టీ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. గత 2 నెలలుగా రిమాండ్లో ఉన్న వంశీకి ఈ తీర్పుతో విడుదల మార్గం ఏర్పడింది. ఇప్పటికే భూ కబ్జా కేసులో ఆయన్ను బెయిల్ లభించగా తాజాగా కిడ్నాప్ కేసులలో ఊరట లభించిందని న్యాయ వర్గాలు వెల్లడించాయి. వంశీ ఆరోగ్య పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని కోర్టు ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. దీంతో వంశీని త్వరలోనే విజయవాడ జైలు నుంచి విడుదల చేసే అవకాశం ఏర్పడింది. ఈ పరిణామం రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. సింగిల్ కామెడీతో అలరించే కుటుంబ ప్రేక్షకుల ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ చిత్రం ఇటీవల విశాఖపట్నంలో ప్రమోషన్ లో భాగంగా సందడి చేసింది. హీరో శ్రీ విష్ణు, కేతికా శర్మ, ఇవానా నటించిన ఈ హాస్య ప్రధాన చిత్రం ఫ్యామిలీ ఆడియన్స్ ను ఆకట్టుకునేలా రూపొందిందని యూనిట్ సభ్యులు తెలిపారు. విశాఖలో ప్రముఖ హోటల్లో నిర్వహించిన ఈ కార్యక్రమంలో నటీనటులు పాల్గొని అభిమానులతో మమేకమయ్యారు. చిత్రంలోని వినోదాత్మక సన్నివేశాలు, క్యూట్ ఎమోషన్లు, మ్యూజిక్ ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉన్నాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. So much love and is doing so well. Thank you so much. We can't wait to visit all the theatres and express our gratitude and experience the fun and energy. Thank you so much. I just have so much gratitude to the ఈవినింగ్ 6 o'clock షోకి వెళ్ళాలి మెలడీకి. సో మా ఫ్లైట్ ఏమో కొంచెం ల్యాండ్ ఆల్మోస్ట్ వైజాగ్లో ల్యాండ్ చేసి కొంచెం స్టామ్ వల్ల సింపుల్గా విజయవాడలో దింపాడు. విజయవాడకి వచ్చాం ఏంటన్నా నాయన, మరి బయటకు వెళ్ళినామని బయటకు వెళ్ళిన వల్ల ఏదో గేమ్స్ ఇచ్చి ఆడుకోమని సరికి నైట్ 9:30 అయిపోయింది. సో మళ్ళీ అక్కడ నుంచి మళ్ళీ మెలిడేకి వెళ్ళి సెకండ్ షో అటెండ్ అయ్యాము. సో పాపం మమ్మల్ని చూడడానికి వచ్చిన ఫస్ట్ షో ఆడియన్స్ అందరికీ సారీ, జెన్యున్ గానే టర్బులెన్స్ వల్ల వీ హ్యాడ్ టు కమ్ లేట్. అండ్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. ఐ వుడ్ సే ఇట్స్ థ్యాంక్స్ టు ఆల్సో కేతిక గారికి అండ్ ఇవానా గారికి కూడా కంగ్రాచులేషన్స్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ కార్తిక్ రాజు గారు ఫర్ ద లవ్లీ రోల్ సార్. అందరినీ కూడా ఇలా కలుసుకోవడం చాలా ఆనందంగా ఉంది. సింగిల్ అనే సినిమా లాస్ట్ ఫ్రైడే రిలీజ్ చేసామండి, May 9th. అది బ్రహ్మాండమైన రెస్పాన్స్తో మొత్తం ఏపీ, తెలంగాణ, US, UK అన్ని మేము రిలీజ్ చేసిన అన్ని కేంద్రాల్లో నుంచి చాలా 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 మంచి స్పందన వచ్చింది.
సో ఈ సింగిల్ విజయయాత్రని టూర్ వైజాగ్ని స్టార్ట్ చేయడం వెరీ వెరీ హ్యాపీ. నేను కూడా ఇక్కడే చదువుకొని సినిమాల మీద పెంచుకుని సినిమాల్లోకి వెళ్ళిన వాడిని. సో ఇక్కడి నుంచి ఈ రోజు ఇలా స్టార్ట్ చేయడం చాలా చాలా హ్యాపీగా ఉంది. చూడని వాళ్ళు ఎవరన్నా ఉంటే వెంటనే చూసేయండి. ఫ్రెండ్స్తో చూడొచ్చు, ఫ్యామిలీతో చూడొచ్చు, సింగిల్గా చూడొచ్చు, ఎలా అన్నా చూడొచ్చు. హ్యాపీగా కడుపుబ్బ సమ్మర్లో నవ్వుకోవాలనే గట్టిగా సంకల్పించుకుని మా డైరెక్టర్ గారు ఈ సినిమా తీశారు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి షాడో న్యూస్.